జై భీమ్, జై స్వేరోస్, జై భీమ్, జై స్వేరోస్. ఈరోజు సంగారెడ్డి జిల్లా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఏ విషయంలో మేము మాట్లాడడం జరుగుతుందంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు గుండుంది, గుండు చేసుకోవడం మూలంగా ఆయనకు మతి లేకుండా పోయిందనేటటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో దీన్ని స్వేరో నెట్వర్క్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా నుండి. ఎందుకోసం అంటే, ప్రవీణ్ కుమార్ సార్ అనేటైన ఒక అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గంలో నుండి ఒక సివిల్ సర్వెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అయి అడిషనల్ డీజీపీ హోదాలో ప్రజా సేవ చేయడానికి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించి ఈరోజు ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. ప్రతి సమస్య మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కుంభకోణాలను వెలికి తీస్తూ ఉన్నాడు. అందులో భాగంగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలో చదువుతున్నటువంటి 30 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలు బాగుపడాలని ప్రవీణ్ సార్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ప్రెస్ స్టేట్మెంట్లో విషయం ఏంటిదా అంటే, రాష్ట్ర ప్రభుత్వము అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క అత్యంత సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే దానితో పాటు జానారెడ్డి గారి కొడుకు మిగతా కొంతమంది నాయకులు అందరూ కలిసి గురుకుల పాఠశాలలో 1500 నుంచి 2000 కోట్ల వరకు కుంభకోణం జరిగిందనేటటువంటి పాయింట్ లేవనెత్తడం జరిగింది. ఈ పాయింట్ లేవనెత్తడానికి గల కారణాలు ఏంటిదా అంటే, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి సెక్రటరీగా పనిచేసినటువంటి డాక్టర్ అల్గు వర్షిణి గారు ఉన్నటువంటి టైంలో వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే ఈ అంటే రేవంత్ రెడ్డి కంపెనీ, వీళ్ళందరూ కలిసి ఒక గూడు పుటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని విషయం ఏంటిదా అంటే, ఈ గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాల మీన్స్ నథింగ్ ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్స్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అలాగే కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు కాంట్రాక్టర్లుగా ఉన్న 2023 వరకు కాంట్రాక్టర్లుగా పనిచేసినారు. ఆ పనిచేసినప్పుడు చికెన్ కాంట్రాక్టు, ఎగ్స్ కాంట్రాక్టు, మటన్ కాంట్రాక్టు, క్యాటరింగ్ కాంట్రాక్టు, శానిటైజేషన్ కాంట్రాక్టు, షూస్, ట్రంక్ బాక్సెస్, టైలు, అలాగే డ్రెస్సులు, అలా టేబుల్స్, వీటి స్పూన్స్, గ్లాసులు, అలాగే కటోరాలు, వీటికి సంబంధించినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులు ఈ పేద సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు బిజినెస్లు చేసుకుంటూ ఉంటుండే. ఈ బిజినెస్లు, ఈ చిన్న కాంట్రాక్టులు చేసుకుంటున్నటువంటి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ యొక్క టీం అందరు కలిసి ఏం కుట్ర చేసిరాయంటే, ఈ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి బహుజన వర్గాలకు ఈ యొక్క కాంట్రాక్టులు తగ్గితే వాళ్ళంతనో కొంతనో డబ్బులు సంపాదించి చాలా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా ఈ కాంట్రాక్టులు తొలగించేసి దానికి GO 17 అని ఒక పేరు తీసుకొచ్చి ఈ కాంట్రాక్టులు అన్నింటినీ సెంట్రలైజ్ చేసి, ఈ సెంట్రలైజ్ చేసినటువంటి కాంట్రాక్టులను ఢిల్లీ గులాంలకు, గుజరాత్ గులాంలకు, అలాగే ముంబై గులాంలకు వాళ్ళ పాదాల చెంత దగ్గర పెట్టి ఈ చిన్న కాంట్రాక్టులను కంప్లీట్గా దీంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఈ వెళ్ళగొట్టడానికి గల కారణం ఏంటిదా అంటే, ఈ 30 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నటువంటి ఈ పాఠశాలల్లో ఈ కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేటటువంటి వాళ్ళందరినీ తీసేస్తే మనం హాయిగా డబ్బులు సంపాదించుకునేటటువంటి వెసులుబాటు ఉన్నది అనేటటువంటి ఒక కారణంతో వీళ్ళందరినీ బయటకు పంపేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, అసలు మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ డిక్లరేషన్ అని ఒకటి చెప్పినారు, కామారెడ్డి డిక్లరేషన్లో అక్కడ ఒక డిక్లరేషన్ అని చెప్పినారు, బీసీల డిక్లరేషన్ అని చెప్పేసి. అలాగే ఆదిలాబాద్లో మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ టైంలో అక్కడ ఎస్టీ డిక్లరేషన్ అని కూడా పెట్టినారు. ఈ 3 డిక్లరేషన్లలో ఈ 3 సామాజిక అంటే ఈ బహుజన వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు పెట్టి వాళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటే ఓర్చుకోలేనటువంటి మీ ప్రభుత్వం ఈ యొక్క పేద కాంట్రాక్టులను కుళ్ళబొడిచి వీళ్ళను ఆ యొక్క కాంట్రాక్టు విధానం నుంచి వీళ్ళని బయటకు పంపించేయాలి. ఈ బయటకు పంపించిన తర్వాత GO 17 అని తీసుకొచ్చి ఆ GO 17 ద్వారా చాలామంది కడుపులు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాంగ్ అని మేము చెప్తున్నాం. ఎందుకు రాంగ్ అంటే, ఇప్పుడు ఈ యొక్క చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకోవడం మూలంగా చాలామంది పేద వర్గాలు వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతుంది. చాలామందికి వాళ్ళ కుటుంబ జీవితాలు బాగుపడి కనీసం వాళ్ళు బతుకు తెరువు కోసమో ఏదో ముందుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ GO 17 తేవడం మూలంగా
చాలా మంది ఎందుకు ఈ జియో 17 ఉద్దేశమయ్యా అంటే ఈ జియో 17 ఉద్దేశం ద్వారా ఒక్కొక్కరు కనీసం 50 కోట్ల నుంచి 300 కోట్ల టర్న్ ఓవర్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. అసలు 50 కోట్ల నుంచి 300 కోట్ల కాంట్రాక్ట్లు ఎవరికి ఉంటాయండి ఈ దేశంలో? పేద సామాజిక వర్గాలకు ఎవరికైనా ఉంటాయి? అసలు వాళ్ళు కనీసం ₹1,00,000, 50,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేయడానికే ప్రతి ఇయర్ చాలా నానా తిప్పలు పడుతూ ఉంటారు. అట్లాంటిది నువ్వు 50 కోట్ల కాంట్రాక్ట్ టర్న్ ఓవర్ చూపిస్తేనే నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తా, లేకపోతే నువ్వు 300 కోట్ల కాంట్రాక్ట్ చూపిస్తేనే నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తా, టర్న్ ఓవర్ చూస్తానంటే మరి వీళ్ళు ఏటికని తెస్తారండి? ఒక మాదిగ కానీ, ఒక మాల కానీ, ఒక లంబడ కానీ, ఒక ఎరకల కానీ, ఒక ముదిరాజు కానీ, ఒక గొల్ల కుర్మ కానీ, లేకపోతే సాకలి మంగలి, ఈ కులాల వాళ్ళు 100 కోట్ల కాంట్రాక్ట్లు ఎట్లా చేస్తారు? వీళ్ళతో అయితే పాసిబిలిటీస్ ఉందా రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఈ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ను మీరేమంటున్నారు? ఆయనకు మతి లేదు, ఆయనకు గుండు చేసుకోవడం మూలంగా ఆయనకు ఉన్న మతి పోయిందంటారు. ఆయనకు మతి ఉంది కాబట్టే మీ గవర్నమెంట్కి ఉత్సాహపడుతుంది మాట్లాడాలంటే. ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు వ్యక్తిగత దూషణ చేస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి సార్. దయచేసి వీటన్నిటి బంద్ చేసుకోవాలి. మీరు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేద వర్గాలకు గనక మీరు న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ ఢిల్లీకి మూటలు బంద్ చేయాలి. ఢిల్లీకి మూటలు మోయడము అలవాటు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సార్ను నీకు గుండు ఉంది, నీకు మతి లేదంటావా? నీకేమన్నా సోయిందా రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచన చేయండి బ్రదర్. ఎందుకు మీరు ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారండి? మొన్న బండి సంజయ్ కొడుకును ఆయన దాపెడితే 9 రోజులు బండి సంజయ్ గారు దయచేసి మీ కొడుకుని తీసుకొచ్చి అప్పగించండి అని చెప్తారా? ఏమన్నా మీరు ప్రజాస్వామ్య దేశంలో ఒక చీఫ్ మినిస్టర్ అయిన దాంట్లో మాట్లాడచ్చా అండి? మీరే హోమ్ మినిస్టర్ ఉండి ఆయన పట్టుకొచ్చి లోపలేక ఒక మైనర్ బాలికను హత్య చేసినప్పుడు అత్యాచారం చేస్తే మీరు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదేనా మీ చీఫ్? అంటే మీరు బీజేపీ కోవర్ట్గా పనిచేస్తున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజల రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రవీణ్ కుమార్ సార్ని వ్యక్తిగతమైన హరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. మీరు వెంటనే సారీ చెప్పాలి. ఒక పేద సామాజిక వర్గానికి చెందినటువంటి పొలిటికల్ లీడర్ ఈ పొలిటికల్ చేస్తూ ఉంటే, మీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే, ఆ ప్రశ్నించే దాన్ని ఓర్వలేనటువంటి మీరు ఆయనను గుండుంది, ఆయనకు ఇది ఉంది, ఆయన గుండు ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఆయన గుండెల్లో పేద ప్రజల యొక్క ఆయన గుండెలో పేద ప్రజల యొక్క భావన ఉన్నది, వాళ్ళకు మేలు చేయాలన్నటువంటి ఒక గుణం ఉన్నది ఆయనకు. కానీ మీకేముందని? మీకు చదువు రాదు, మీరు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడనో కూడా తెలియదు మీకు. మొన్న ఒక ప్రెస్ మీట్లోకి వెళ్ళి ఇరాన్ను డిమాలిష్ చేసినాం, ఇజ్రాయెల్ను డిమాలిష్ చేసినట్టు హైదరాబాద్ను డిమాలిష్ చేసినా అని అన్నారు. హిట్లరు నాకు ఇన్స్పిరేషన్ అన్నారు. ఇట్లాంటివి మాట్లాడొచ్చా అండి? పేద సామాజిక వర్గాలు మాట్లాడుతున్నటువంటి లేకపోతే చేస్తున్న కాంట్రాక్టులను ఓర్వలేనటువంటి రేవంత్ రెడ్డి మీరు ప్రవీణ్ కుమార్ సార్ను గుండు మతి లేదనడం చాలా శుద్ధ తప్పు. దయచేసి గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఈ యొక్క మాటను మీరు వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే పేద వర్గాలు ఇప్పుడు మీరు అడ్లూరు లక్ష్మణ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంటున్నాడు, మీరు ఒకసారి వీడియో ఉంది నేను కావాలంటే ప్లే చేస్తా. జూన్ 12 రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 600 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే చేస్తున్నామని అన్నాడు. అదే జూన్ 18 రోజు మళ్ళీ మాట్లాడుతూ 1100 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమని అన్నాడు. ఇది తప్పు కదండి. అంటే మీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా క్లారిటీ లేదు. ఒకసారి 600 కోట్లు అంటాడు, ఒకసారి 1100 కోట్లు అంటాడు. ఇక్కడ 1500 నుంచి 2000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు మీరు నోట్ ఫైల్ చేయాలిదని, నోట్ ఫైల్ తీసుకొచ్చి అఫీషియల్గా ఖచ్చితంగా దీని మీద నోట్ ఫైల్ తీసుకొచ్చి మీరు పబ్లిక్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇది మీరు మాట్లాడుతున్న మాటలు అబద్ధం అని చెప్పేసి మీరు అనాలి. అవి ఏవి అనకుండా మీకు మీరుగా ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆయన పేరు రమేష్ జైన్, ఆయన గుజరాతీ మార్వాడికి సంబంధించిన వ్యక్తి. ఆయన కంపెనీకి 600 కోట్లు 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నారు మీరు. అలాగే మఫత్ లాల్ అనేటటువంటి ఒక అతను ఉన్నాడు, ఆయన ముంబైకి సంబంధించినటువంటి అతను. ఆ మఫత్ లాల్ అనేట ఆయనకు 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నాము. అంటే ఈ ఢిల్లీ వాళ్ళకు ముంబై వాళ్ళకే ఇస్తారండి? తెలంగాణలో ప్రజలు లేరా? తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టులు చేసుకోవచ్చా? చిన్న కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావద్దా? గుడ్ల కాంట్రాక్టు, చికెన్ కాంట్రాక్టు, మటన్ కాంట్రాక్టు, శానిటేషన్ కాంట్రాక్టు, లేకపోతే షూస్ కాంట్రాక్టు, టై ఐడి కార్డ్స్ కాంట్రాక్టు, డ్రెస్ కాంట్రాక్టు వీళ్ళు పట్టుకోవద్దా అండి? వీళ్ళు చేసుకోవద్దా? వీళ్ళు బతకొద్దా? ఇవన్నీ ఢిల్లీ గులాంలకే అన్ని ఇచ్చేస్తే మరి వీళ్ళెందుకు?
తెలంగాణ ప్రజల మీద రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు. ముఖ్యంగా పేద వర్గాల మీద అసలే ప్రేమ లేదు. ఈ ప్రేమ లేకపోవడం మూలంగానే ప్రవీణ్ కుమార్ సార్ ఈ పేద వర్గాల తరపున మాట్లాడి గొంతెత్తి ప్రశ్నిస్తే ఆయనను కావాలనే వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు. దయచేసి ఈ వ్యక్తిత్వహనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని మాటలను చాలా తీవ్రంగా స్వేరోస్ నెట్వర్క్ తరపున సంగారెడ్డి జిల్లా కమిటీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీని మీద క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఈ పేద వర్గాలు బిజినెస్ మ్యాన్లుగా ఎదుగొద్దని చేస్తున్నాం ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బరాబర్ తెలంగాణ ప్రజలకు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి. ఈ యొక్క ఢిల్లీ గులాంలకు లేకపోతే మార్వాడి గులాంలకు ముంబై గులాంలకు ఈ యొక్క కాంట్రాక్ట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము స్వేరోస్ నెట్వర్క్ తరఫున సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై స్వేరోస్, జై ఆర్ఎస్పీ.